ఇజ్రాయెల్ కూడా వెనిజులా బాట పడితే పోతుంది. వెనిజులా తాజాగా ఐక్యరాజ్య సమితినే బహిష్కరించింది. ఐక్యరాజ్య సమితి అధికారులను తమ దేశం నుంచి వదిలి పొమ్మంది. ఎందుకు అంటే తిరుగుబాటుదారులు, వెనిజులా ఉన్నటువంటి తిరుగుబాటుదారులకు మానవతా సాయం పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది, వాళ్ళని ప్రత్యేకంగా గుర్తిస్తోంది. వెనిజులాలో ఉన్నటువంటి తిరుగుబాటుదారులకి ఐక్యరాజ్య సమితి అండగా నిలబడుతోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సిబ్బందిని 3 రోజుల్లోపు దేశం విడిచి వెళ్ళిపోమని చెప్పి ఆదేశించింది వెనిజులా ప్రభుత్వం. ఇది ప్రతి దేశం కూడా చేయాల్సింది. మనం కాశ్మీర్లో చేసేసాం, పోండ్రా మీరేం చెప్పాం. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి పీకేదేం లేదు, వాళ్ళందరికీ జీతాలు మనం మెయింటైన్ చేయాలా, కూర్చుని మనకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తుంటారు. మన దేశానికి సమస్య వచ్చినప్పుడు వాడెవడు అండగా నిలబడ్డావు. ప్రపంచంలో ఐక్యంగా ఉంచడానికి, వివాద రహితంగా ఉంచడానికి కోసం అని పెట్టితే ఐక్యరాజ్య సమితి అమెరికా వాళ్ళకి మాత్రం తాబేదారుగా వ్యవహరిస్తుంది, మిగతా దేశాల మీద పెత్తనాలు చెలాయిస్తూ ఉంటుంది. మళ్ళీ అగ్రరాజ్యాల 5 జోలికి పోదు, ఐక్యరాజ్య సమితి విస్తరణ చేయదు, ప్రపంచ ప్రయోజనాలకు అనుగుణంగానే ఉండదు. వెనిజులా బాటలో ప్రపంచం అంతా కనుక అనుసరిస్తే ఓ సరైన కొత్త సంస్థ ఏమైనా పుట్టుకొస్తుందేమో.